ఒక సంవత్సరంలోనే ఇంకా సంవత్సరం నిండకముందే 1,00,000 కోట్ల పైన అప్పు చేసి లెక్కలు చెప్పకుండా, ఒక పథకం లేకుండా, ఒకరి బెనిఫిషరీ లేకుండా చివరికి సంపద సృష్టించలేకపోతా ఉన్నాను. ఇంత అసలుకి ఏమాత్రం జంకు గొంకులు నాకు ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళని చూస్తే. మాట ఇచ్చిన రోజున తెలీదా మీకు? 6 పథకాలని సూపర్ 6 అమలు చేస్తాం. మాకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, నాకు అనుభవం ఉంది, నన్ను ఈ ప్రపంచం నమ్ముతుంది. మన దావోస్లో చూసాం ఈ ప్రభుత్వాన్ని ప్రపంచం ఏ విధంగా నమ్ముతుందో. సంపద సృష్టిస్తాం. నాకు చేయాలని కోరిక ఉంది కానీ నాకు డబ్బులు లేవు. దానికేమి జగన్మోహన్ రెడ్డి గారు 11-12 లక్షల కోట్లు అప్పు చేసిపోయారు. మరి ఇప్పుడు తేలింది కదా బాబు గారు, మొత్తం అప్పైనా మీరు చేసిన అప్పుతో కలిపి ఈ రాష్ట్రం అప్పు 6 లక్షల చిల్లరే కదా. మీకు ఇంకా 6 లక్షల కోట్లు మిగిలిపోయినాయి. మీకు 6 లక్షల కోట్లు రేపటి నుంచే అన్నిటిని అమలు చేయండి. నిరుద్యోగ వృత్తి ఇవ్వండి, 15,000 రూపాయలు ఇవ్వండి, 1,500 రూపాయలు మహిళలకు ఇవ్వండి. బస్సు కూడా రాష్ట్రంలో అన్ని చోట్ల పోయే విధంగా ఆ ప్రయత్నం చేయండి. మహిళలు ఇంత బాధ్యత రాహిత్యమైన పరిపాలన, బాధ్యత రాహిత్యమైన మాటల్ని మీరు ఇంకొక అప్పులు లెక్క చెప్తారు కదా. దుర్మార్గం ఉండదు వీళ్ళ దగ్గర. ఆఖరికి గవర్నమెంట్లో మారి ఒక 3 months ముందు ఉంటుంది, సంవత్సరం 3 నెలలు 4 నెలలు. అప్పులు మీరు తీసుకోరా? ఇదేమన్నా గవర్నమెంట్ ఏమైనా జనవరి 1 నుంచి డిసెంబర్ 1 క్లోజ్ అయిపోద్దా? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఎలక్షన్స్ మధ్య అంటే 5-6 నెలలు అంతా వీళ్ళ అకౌంట్లోకి వేసేస్తారా మీరు? జనానికి అర్థం కావని. కానీ ఒక మాట మాత్రం వాస్తవం అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన డబ్బులు ప్రజలకు ఇచ్చారు, సంక్షేమానికి ఇచ్చారు, ధైర్యానికి ఇచ్చారు. అందరూ కూడా తలెత్తుకు నిలబడి సమాజంలో ఉండేందుకోసం ఇచ్చారు. పిల్లలు చదువుకోవడానికి ఇచ్చారు. అత్యున్నతమైన విద్య సాధించడం కోసం. చివరికి ప్రైవేటు మెడికల్ కాలేజ్ కాదు, మనకు కావాల్సిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలి. ప్రజలకు వైద్యం, అన్ని కులాల మతాల వారికి, పేదలకి, చదువున్న ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ సీట్లు రావాలని చెప్పేసి కష్టపడిన వైనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు అసలుకి దుర్మార్గం ఏంటంటే ఆఖరికి 7 సార్లు ఏంటండి జగన్ రెడ్డి గారు సీఎం గారు 7 సార్లు రేట్లు పెంచి 16,000 కోట్ల రూపాయలు లాక్కున్నాడని మాట్లాడారు బాబు గారు. బాబు గారు అడుగుతున్నా మిమ్మల్ని, బహుశా మీరు మర్చిపోతుంటారేమో కావాలని కన్వీనియంట్గా, లేక ఆయన వెనక్కి తిరిగే వాళ్ళు కూడా మర్చిపోతుంటారేమో కావాలని కన్వీనియంట్గా. మీరు ట్రూప్ ఛార్జీ పేరుతోనే 15,000 కోట్లు తీసుకెళ్లారు కదా. మళ్ళీ అదే స్మార్ట్ మీటర్లు పెట్టించబోతా ఉన్నారు మీరు. అవి కూడా మేమే కొనుక్కోమని చెప్తా ఉన్నాం, ప్రజలే కొనుక్కోండి, మీరు నెల కట్టించుకుంటామని చెప్తా ఉన్నారు. అంటే ఎంత దోపిడీకి సిద్ధమైంది ఇక్కడ. దాన్ని మేము దోపిడీ అనాలన్నా మీరు చెప్పిన మాట ప్రకారం? కాబట్టి మీరు ఇంకొకటి, నిజంగా మీరు ఎంత అన్యాయంగా మన అసెంబ్లీలో బాధేస్తుంది వింటే, అసెంబ్లీలో మీ మాటలు వింటే. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, మర్యాద లేకుండా పోయింది. పదాలు మారిండొచ్చు. అప్పులే పుట్టావు, అప్పులు తెచ్చుకోవడానికి మనకున్న ఎలిజిబిలిటీ 0. ఏమిది ఏమన్నా మీరు సపరేట్ కంట్రీ అనుకుంటున్నారా బాబు గారు? భారత సమాఖ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక భాగం. దీనికి అప్పు తెచ్చుకోవాలంటే ఎఫ్ఆర్బిఎంకి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితుల్లోనే అప్పు తెచ్చుకుంటాం. అది 3.5% ఉంటుంది. దానికి మించి ఎవరేం చేయలేరు. ప్రత్యేక పర్మిషన్లు కావాలి. ఇంకా తర్వాత అట్లా అనుకుంటేనే గాల్లో ఎలక్షన్ మీటింగ్లో చెప్పినట్లు 12 కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అంటే కాదు. అక్కడ ఎఫ్ఆర్బిఎం పరిధి అనుకుంటుంది. అది జనానికి అర్థం కాదు కాబట్టి మీరు దాన్ని పెద్దగా బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. నాకు ఇప్పటికీ అడిగే ప్రశ్న ఒకటే మిమ్మల్ని, 0 కెపాసిటీ అర్హత ఉన్న, శూన్య అర్హత, ఏం అర్హతే లేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వస్తాం అని ఏ విధంగా చెప్తా ఉన్నారు మీరు? మీ అభివృద్ధి 12% ఉందా? ఈ 9 నెలల్లో ఏం సాధించారు ప్రొడక్టివిటీ మీరు? దేశంలో 6 ఉన్నట్లుంది, ఈ రాష్ట్రంలో కూడా 6 చిల్లర ఎంతో ఉంటుంది, అంటే మా సబ్జెక్ట్ కరెక్షన్ 6.8 ఎంతో ఉంటుంది బహుశా. అది 2 కలుపుకుని నాకు అనుమానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశాన్ని 2 కలుపుకొని 12 వేసుకొని 12 అని చెప్తా ఉన్నా. లెక్కలు సరిగ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఎన్నో కాలం మీరు ఏం చేయలేరు. మీరు ఇంకో అనుకున్నాకరికి కరెక్ట్ విషయాల్లో మీరు ఎందుకు అంత అన్యాయంగా ఉంటారు? చివరికి మీరు చేసిన అప్పుల్ని మాకు చెప్పరా? దాదాపు 60,000 కోట్ల రూపాయలని కరెంట్ సెక్టర్ అప్పులు తెచ్చిందే, అవి మాకు చెప్పరా? ఊరికే ఆ తిరుపతిలో ఆయన మీటింగ్ పెట్టి దీని రేటు పెంచినాం, లేకుంటే మీటర్లు పెట్టుకోండి అని చెప్తే అయిపోతుందా? ఎన్ని అబద్ధపు మాటలు చెప్పారు. ఆ సెక్కి అగ్రిమెంట్ సాక్షాత్తు మీ ప్రభుత్వమే చెప్పింది. సెక్కి అగ్రిమెంట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది. వచ్చే ఒక 25 సంవత్సరాల కాలానికి కరెంటు బాధలు లేకుండా చేసేందుకోసం చేసే ప్రయత్నం అని మెచ్చుకుంది. దాన్ని కూడా మీరు కనుక మీతో మీకు చెప్పేమంటే పెద్ద గొప్ప విషయం ఏం లేదు దీంట్లో. ఇంకా మీరు చేసి ఒక్కటే, మాకు రావాల్సిన సమాధానం చెప్పాలనుకుంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీకు ఆశ్చర్యంగా లేదా? బాబు గారు ఒకసారి చూడండి, మీరు అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా చూడండి, లేదంటే నేను పేపర్ కట్టిసి మీకు పంపిస్తా. అంటే ఇవన్నీ మీవే, దీంట్లో ఏమి అసలుకి వేరే పేపర్ సాక్షో ఈక్షో ఏం లేదు దీంట్లో. అన్నీ కూడా ఇవన్నీ కూడా పంపిస్తాం. లెక్కలు చూడండి. మీరు చెప్పిన మాటలు, ప్రకటిస్తున్న అధికార పత్రాలు ఎంత తేడా ఉన్నాయో. ఈ రాష్ట్రంలో ప్రజలకు అబద్ధాలు చెప్పడాన్ని మీరు అలవాటు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, మీరు అలవాటు చేసుకున్నారు. మీరు అబద్ధాలు నిజాలను నమ్మించే మీకు నమ్మకం ఉంది. ఏంటంటే ఒక మాటను పదే చెప్తా ఉంటే అదేదో, అందుకే జర్మనీకి బహుశా మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఆ గోబెల్స్ అని ఆయన అక్కడ ప్రచారం చేస్తున్నారు. సిద్ధాంతం ఉంది, ఒకే విషయాన్ని పలుమార్లు చెప్తే అది నిజమవుతుంది అని. ఈ రాష్ట్రంలో కూడా ఒక అబద్ధాన్ని అనేక సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేశారు. మీరు చెప్పినవన్నీ సత్యదూరమైన మాటలే, మీ లెక్కలన్నీ సత్యదూరమైన మాటలే. మీ పరిపాలన కూడా ఈ రోజున ఒక భ్రమ ప్రపంచంలో నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు చాలా గొప్పగా ఒక మాట చెప్పి ముగిస్తాను, దీనికి సంబంధం లేకపోయినా. మీ రాజధాని అప్పులతో కడతా ఉన్నారు, అప్పులు తెచ్చి కడతా ఉన్నారు. ఆ అప్పుల్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర, ఆంధ్ర ప్రాంతంలో ప్రజలంతా కలిసి కట్టాల్సిందే, తీర్చాల్సిందే. మీ యొక్క ఘనత అక్కడ ఏమి లేదు. నిజంగా మీ ఘనత ఉంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసినట్లుగా 28,000 కోట్ల రూపాయలని రాజధాని నిర్మాణానికి తీసుకొని రండి. కనుక ఎప్పుడు కూడా అబద్ధాలని, సత్యదూరమైన అంశాలను ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదు. ఆఖరికి మీ యొక్క అసలు రూపం మీరే బయట పెట్టుకున్నారు. మీరు వేసుకున్న ముసుగుని తొలగిపోయింది. మీ శ్రీలంకలు, ఈ రాష్ట్రం అప్పులు, ఇవన్నీ కూడా అబద్ధాలని నిరూపితమయ్యాయి. ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు 6,46,531 కోట్లు. ఇది ఈరోజు వచ్చిన సమాధానం. ఇది దాంట్లో దాదాపు 3 లక్షల కోట్ల పైగా 3,06,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాల అప్పు. కేవలం 3 లక్షల చిల్లర మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అప్పు. అందులో కూడా 2,73,756.17 లక్షల కోట్లు
డైరెక్ట్గా ప్రజల సంక్షేమానికే పోయింది. మరొక 1,84,504.32 లక్షల కోట్లు ఇండైరెక్ట్గా జనం అకౌంట్లోకే పోయింది. మళ్ళీ తెచ్చిన డబ్బులన్నీ కూడా, తెచ్చిన ప్రతి అప్పు, ప్రతి డబ్బు, ప్రతి ఆదాయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టిన మహానాయకుడు, గొప్ప వ్యక్తి. అసలు చేతికి ఎముక అనేది లేకుండా ఒక ఆయన అన్నాడు, మన ఏమిటి అదే ఆయన డబ్బులా అని ఒక ఆయన మాట్లాడుతుంది. నేను అడుగుతా, ఇవన్నీ మీ డబ్బులా అడుగుతావు నాకు. ఇది కస్టోడియన్. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అని. కనుక కస్టోడియన్గా తన బాధ్యతని, సంక్షేమ రంగాన్ని, ప్రజల బాగోగుల్ని, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళకి ధైర్యాన్ని అన్నింటినీ కలిసి విలువైన జీవితాన్ని, మంచి జీవితానికి ఇచ్చేందుకోసం ప్రయత్నం చేసినాం. మా అప్పులకు లెక్కలు ఉన్నాయి. మీరు చేసిన అప్పులు ఏం చేశారో చెప్పమని డిమాండ్ చేస్తానా. ఇప్పటికైనా సరే మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి. ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా చూసుకోవాలా, ప్రజల యొక్క కష్టసుఖాలను ఏ విధంగా అడ్రస్ చేయాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్కారం.